అడ్డుకున్న ఆగం అభివృద్ధిని ఆపం. అసలు ఎవరాపిర్రు, ఎవరు అడ్డుకున్నారు, ఎవరాపిర్రు? మిమ్మల్ని ఇట్లా ఉరుకుతా ఉంటే పట్టుకొని లాగిరా ఏంది? అంగి పట్టుకొని ఏం లాగలే, ఎవరేం ఆపలేదే. అడ్డుకున్న ఆగం అభివృద్ధిని ఆపం. ఫస్ట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అడ్డుకున్న ఆగము అభివృద్ధిని ఆపం. రాబోయే 100 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ విజన్ 2047 అనే ఒక డాక్యుమెంట్ని ఆయన డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ జాతికి అంకితం చేస్తారట. ఇప్పుడు డిసెంబర్ 9వ తేదీ దాకా ఆగడం ఎందుకు? ఇప్పుడే చెప్తాం వినరాదు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఈ రాష్ట్రము డెవలప్ కావాలి అనంటే, భవిష్యత్తు తరాలు ఇంకా గొప్పగా బతకాలి అనంటే కావాల్సింది ఏంది? వాళ్ళకి చదువు కావాలి, ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావాలి, విలువలతో కూడిన జీవితం ప్రజలకు కావాలి. ఆ దిశగా మీరు 2 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం ఒకటి చెప్పండి సార్, చెప్పండి. చదువు తీసుకుందాం, అట్లీస్ట్ బతకాలి, కనీసం బతకడానికి అవకాశం ఉందా, లేకపోతే చదువుకోవడానికి అవకాశం ఉందా? రోగం వస్తే సావే, స్కూల్కి పోతే చదువు ఉండదు, పోదామన్నా అవకాశం లేదు, పోవాలంటే డబ్బులు ఉండాలి. ఇదే కదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న పరిస్థితి. కానీ విజన్ 2047 డాక్యుమెంట్లో ఏముంటుంది రాసినవా? ప్రతి బడ్జెట్లో, ప్రతి సంవత్సరం మేము ప్రవేశపెట్టే బడ్జెట్లో 25% 30% మేము బడ్జెట్ని విద్యకు కేటాయిస్తాం, అంతే సమానంగా వైద్యం కోసం కేటాయిస్తామని ఏమైనా లైన్ ఉందా మీ విజన్ 2047 డాక్యుమెంట్లో? ఆ 2 లైన్లు లేనిది మీ డాక్యుమెంట్ చెత్త కుప్పలో పడేసుకోవడం.